హలో టీఎఫ్ఏ ఫ్యాన్స్. మనకైతే 'వారణాసి' ఇంటర్వ్యూస్ అయితే 3 మంత్స్ తర్వాత రిలీజ్ అయినాయి నిన్న. అయితే మనం అందులో వాళ్ళేం డిస్కస్ చేసుకున్నారనేది మనం మాట్లాడుకుందాం. లెట్స్ డైవ్ ఇంటూ అవర్ ఛానల్. ఇంటర్వ్యూ చేసిందైతే హాలీవుడ్ మీడియా అన్నమాట. అయితే అందులో ఫస్ట్ క్వెషన్ ఏంటంటే యాక్టర్స్‌ని అంటే 'మహేష్ బాబు' గారిని, 'ప్రియాంక చోప్రాని అండ్ 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారిని మీ ఫేవరెట్ డిషెస్ ఏంటి అని అడిగితే మన 'మహేష్ బాబు' గారైతే హైదరాబాదీ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ ఇట్ అని చెప్పారు. Food and what is it? Mine is good old Hyderabadi chicken biryani. I love it. అండ్ మన 'ప్రియాంక చోప్రా' గారైతే నాకు ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ అయితే ఇష్టం అని చెప్పారు. is street food, Indian street food. So, that's my favorite. Yeah, she can Bas- eat. అండ్ మన 'పృథ్వీరాజ్' గారైతే నాకు కేరళలో రైసును, చేపల పులుసు అవి ఉంటే సరిపోతది. అది నా ఫేవరెట్ ఫుడ్ అని చెప్పారు. I love rice and fish curry from back home. Yeah. ద వెరీ నెక్స్ట్ క్వెషన్ ఏం అడిగారంటే మీ కెరియర్‌లో ఇంపార్టెంట్ మూవీస్ ఏంటి? అంటే మీ లైఫ్ టర్న్ అయిన మూవీస్ ఏంటి అని అడిగారు. మన 'మహేష్ బాబు' గారైతే అందరికీ ఫేవరెట్ అయిన 2006లో రిలీజ్ అయిన 'పోకిరి' మూవీ అని అయితే చెప్పారు. 'పోకిరి' మూవీ నన్ను ఒక స్టార్‌గా చేసింది. 'పోకిరి' మూవీ తర్వాత నుంచి అసలు నా లైఫ్ అనేది టర్న్ అయిపోయిందని 'మహేష్ బాబు' గారు చెప్పారు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగడు. 'ప్రియాంక చోప్రా' గారైతే మనకి 'ఫ్యాషన్' మూవీను 'బర్ఫీ' మూవీ అయితే తన లైఫ్‌ని టర్న్ చేసిన మూవీ అని చెప్పింది. అండ్ 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారైతే 'ద గోట్ లైఫ్' మూవీ గురించి చెప్పారు. రీసెంట్‌గా రిలీజ్ అయింది. ఒక 2 ఇయర్స్ అవుతుందేమో, ఎగ్జాక్ట్‌లీ గుర్తులేదు. అయితే ఇలా వాళ్ళ లైఫ్‌ని చేంజ్ చేసిన మూవీ అని చెప్పింది. 'వారణాసి' 3 మినిట్స్ టీజర్ గురించి అడిగినప్పుడైతే అసలు 'మహేష్ బాబు' గారు ఏం చెప్పారంటే అది 3 మినిట్స్ గానీ దాని మీద మేము ఆల్మోస్ట్ 12 మంత్స్ అంటే 1 ఇయర్ వర్క్ చేశాము. అండ్ ఫ్యాన్స్‌తో అంత థౌసండ్స్ ఆఫ్ అంత పెద్ద క్రౌడ్ ఫ్యాన్స్‌తో ఆ టీజర్ చూసినప్పుడు ఫ్యాన్స్ రియాక్షన్ చూసి అసలు నాకు చాలా హ్యాపీ అనిపించిందని చెప్పారు. అసలు టీజర్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. నెక్స్ట్ అయితే అసలు 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారిని అసలు వీల్ చైర్‌లో ఎందుకు కూర్చోబెట్టారు అని అడిగితే 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారు ఏం చెప్పారంటే అసలు 'కుంభ' అనే క్యారెక్టర్ అంటే 'పృథ్వీరాజ్' గారి క్యారెక్టర్ పేరు 'కుంభ'. మనకి ఫస్ట్ లుక్‌లో ఆల్రెడీ తెలిసింది. అంటే విలన్ ఫస్ట్ లుక్‌లో. ఏం చెప్పారంటే అది వీల్ చైర్ అని అంత తేలిగ్గా తీసి పడేయకండి. అదొక డేంజరస్ క్యారెక్టర్ అని చెప్పారు. ఆ వీల్ చైర్ అనేది అతని పర్సనాలిటీకి ఎక్స్‌టెన్షనే గానీ అతని డేంజరస్ మైండ్‌కి కాదు అని చెప్పారు. అండ్ 'కుంభ' క్యారెక్టర్ అనేది అసలు అన్‌ప్రెడిక్టబుల్ క్యారెక్టర్ అంట. 'మహేష్ బాబు' గారైతే 'రాజమౌళి' మూవీస్‌లో అతని విలన్స్‌ని అయితే ఎక్కువ లవ్ చేస్తారు అని చెప్పేశారు. అలాగే మనం చూసుకున్నట్టయితే 'బాహుబలిలో' 'రానా' గారు గానీ అండ్ 'విక్రమార్కుడులో' 'తిట్ల' క్యారెక్టర్ గానీ ఇవి చాలా డేంజరస్‌గా ఉంటాయి. అంటే అతని 'రాజమౌళి' గారి స్ట్రాటజీ ఏంటంటే విలన్ ఎంత స్ట్రాంగ్ అయితే ఆ విలన్‌ని కొట్టిన హీరో ఇంకెంత స్ట్రాంగ్ అంటే అలా హీరోని అలా ఎలివేట్ చేస్తారనమాట. 'మహేష్ బాబు' గారైతే స్టోరీ లాగ్ లైన్ అనైతే మనకి రివీల్ చేశారు. ఏంటంటే 'వారణాసి' మూవీ అనేది ఒక యాక్షన్ అడ్వెంచర్ మైథాలజీ విత్ టైమ్ ట్రావెల్ అనైతే చెప్పారు. An action, adventure, mythology, time travel, all these things. And ఆ స్టోరీ నరేషన్ విన్నప్పుడైతే అసలు 'మహేష్ బాబు' గారు చాలా ఎక్సైట్ అయిపోయారంట. మైండ్ బ్లో అయిపోయిందంట. Varanasi to me. And it just blew my mind away. ప్రీవియస్ 'రాజమౌళి' వర్క్స్ చూసుకున్నట్టయితే ఇప్పటివరకు ఇలాంటి మూవీ 'రాజమౌళి' గారు తీయలేదు. అసలు ఆ కాలంలో శ్రీరాముడు ఎలా నిల్చున్నాడు, ఎలా పరిగెత్తాడు అనే దానికి ఇది 'కలారి పట్టు' అనే ఒక కోర్స్ కూడా నేర్చుకున్నాడంట 'మహేష్ బాబు' గారు. అంటే So it's very important that your posture has to be, you have to get it right. The way పోస్చర్‌లో నిల్చోడానికి అసలు ఈ మోడర్న్ క్యారెక్టర్స్‌లో నిల్చుంటే కుదరదంట. For instance, I play Lord Ram in this film, and so when you're playing that character, దానికోసం 6 మంత్స్ జస్ట్ 2 షాట్స్ కోసం 6 మంత్s అయితే 'మహేష్ బాబు' గారు ట్రైనింగ్ తీసుకున్నారంట. last year I was prepping for that for 2 months or 3 months. We had to go take coloring classes,